మాట్లాడాలని చెప్పారు. అవును, మాట్లాడాలి అన్నాను, కానీ ఎలా మొదలు పెట్టాలో, ఏది ముందుగా మీ ముందుకు తీసుకురావాలో అర్థం కాక ఆలోచిస్తున్నాను. అయ్యో, మీరు నాతో మాట్లాడడానికి అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీరు ఎలా చెప్పినా ఏం చెప్పినా నేను అర్థం చేసుకుంటా అండి. చెప్పండి. చెప్తాను గణేష్. చెప్పే ముందు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చెప్పాలంటే ఆ థ్యాంక్స్ కూడా సరిపోదు, కానీ నా కృతజ్ఞత చూపించుకోవడానికి అలా చెప్పడం తప్పే. నాకు మరో దారి లేదు, అందుకే థ్యాంక్ యూ గణేష్. థ్యాంక్స్ ఎందుకు భాను? ఈ భానుని బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడినందుకు, ఈ భాను ప్రాణం నిలిపినందుకు. నీ వల్లే నేను మా నాన్న కళ్ళ ముందు ఉన్నానని ఆయన సంతోషపడుతున్నారు. కానీ నీ వల్ల నేను అంతకన్నా ఎక్కువ సంతోషపడుతున్నాను గణేష్. ఎందుకంటే నువ్వు నన్ను చావు నుంచి తప్పించడమే కాదు, మా అమ్మ నాన్నలు అనాథలు అయిపోకుండా నువ్వు కాపాడావు గణేష్. భాను? అవును గణేష్. ఇప్పుడు కొడుకైనా కూతురైనా నేనే. నేను పోతే వాళ్ళు అనాథలుగానే మిగిలిపోయేవాళ్ళు. నా తల్లిదండ్రులకి ఆ బాధ లేకుండా చేసిన నీకు ఏం చెప్పినా తక్కువే, ఎంత కృతజ్ఞత చూపినా తక్కువే. ఈ విషయంలో జీవితాంతం నీకు రుణపడి ఉంటాను గణేష్. అయ్యో, అంత పెద్ద పెద్ద మాటలెందుకు భాను? అవును, నువ్వు చేసిన సాయం పెద్దది గణేష్. నేను చెప్పే మాటలు చాలా చిన్నవి. అలాగే ఇప్పుడు అసలు విషయానికొస్తే, నా మనసులో ఎప్పటినుంచో ఉన్న కండిషనే అది. కండిషనా? అవును గణేష్. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి ముందే కండిషన్ చెప్పి దానికి ఒప్పుకుంటేనే పెళ్లికి ఒప్పుకొని ఉండేదాన్ని. కానీ అనుకోకుండా మనకి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు ఆ కండిషన్ ఎక్స్పైరీ అయిపోయి రిక్వెస్ట్గా మారిపోయింది. నా రిక్వెస్ట్ని నువ్వు పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకుంటే ఆనందిస్తాను గణేష్. చెప్పండి. మా నాన్నకి జాబ్ విషయంలో జరిగిన నష్టం, ప్రజెంట్ మా ఇంట్లో తిష్ట వేసుకున్న కష్టం, అవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. తెలుసు భానుమతి. నాన్న ఉద్యోగంలో మళ్ళీ ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియదు. మా ఇంట్లో నెలకొన్న ఈ పరిస్థితులు ఎప్పుడు బాగవుతాయో అనడానికి సమాధానం లేదు. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా కూడా మీకు భార్యగానే ఉండిపోకుండా ఈ ఇంటి బాధ్యతలు చూసుకునే కూతురుగా కూడా ఉండాలనుకుంటున్నాను గణేష్. మీ ఇంట్లో కాపురానికి వచ్చిన కోడలుగానే కాకుండా ఈ ఇంట్లో మా నాన్న కష్టంలో పాలు పంచుకునే కూతురుగా కూడా నడవాలనుకుంటున్నాను గణేష్. నేను మాట్లాడగలని డిమాండ్గా చెప్పలేదు, ఇది నా రిక్వెస్ట్ గణేష్. సారీ భానుమతి, నేను నీ రిక్వెస్ట్కి ఒప్పుకోలేను. కానీ ఇది డిమాండ్గా అయితే నాకు ఓకే. గణేష్. అవును భానుమతి, నువ్వు ఈ విషయమే కాదు, ఏ విషయమైనా డిమాండ్గానే అడగాలి. రిక్వెస్ట్గా అడిగే అవసరం నీకు రానివ్వను భానుమతి. థ్యాంక్ యూ గణేష్, థ్యాంక్ యూ సో మచ్.
అమ్మా ఏంటే ఏదో కొంపలంటుకుపోయినట్టు కాళ్ళు నేల మీద ఆనకుండా తిరగడం ఏంటి? ఏమైంది? మీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడా? లేడు. అందుకనే నేను ఇలా కంగారు పడుతున్నాను. ఎందుకమ్మా? అన్నయ్య బయటికి వెళ్తే ఎందుకంత కంగారు? వాడెప్పుడు ఇలా బయటికి వెళ్లేదే. ఇవాళ వాడి జీవితంలో నుంచి భాను బయటకు వెళ్ళిపోతుందన్న బాధలో వెళ్ళాడు. నిశ్చితార్థం మధ్యలోనే వెళ్ళిపోయాడే. ఇక్కడికి వచ్చి చూస్తే ఇంట్లో కూడా లేడు. మనం వచ్చి ఇంతసేపు అయిందా? ఇంటికి ఇంకా రాలేదు. అమ్మా భానుమతికి ఉంగరం తొడిగే సమయంలో సిద్ధుని చూడలేకపోయానే. వాడక్కడ ఉండలేకపోయాడు. నాకెందుకో భయంగా ఉంది రామా. నా మనసు ఎందుకో కేడు శంకిస్తుంది. అమ్మా అలా అనకమ్మా. అలాంటిదేం కాదు. ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అన్నయ్యని. భాను 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 రాము, ఏంటి ఏమైందే? మా అన్నయ్య భాను. మీ అన్నయ్యకి ఏమైంది? ఏమవుతుందో అని భయంగా ఉంది భాను. వాడేం చేసుకుంటాడో అని భయం వేస్తుంది భాను. ఇక్కడ నీ నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు మధ్యలోనే బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి చూస్తే ఇంటి బయట ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లోనూ లేడు. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు భాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. భాను నాకు భయం వేస్తుంది. ఎందుకు భయం? ఇప్పుడు ఏమైందని? నీకు నిశ్చితార్థం అయింది కదా భాను. వాడి జీవితానికి ఇంకా అర్థమే ఉందని ఏమైనా అఘాయిత్యం చేసుకుంటే? చాచా, అలా ఎందుకు అనుకుంటున్నావు రాము? అలా ఏమీ కాదు. సిద్ధు ఎప్పటికీ అలా ఆలోచించడు. సిద్ధు గురించి నాకు తెలుసు. కానీ సిద్ధు నిన్ను ఎంతగా ప్రేమించాడో నీకు తెలియదు భాను. వాడికి ప్రపోజ్ చేయడం వరకే నీకు తెలుసు గాని వాడి ప్రపంచమే నువ్వని నీకు తెలియదు భాను. వాడు చాలా సెన్సిటివ్ భాను. ఏం చేసుకుంటాడో ఏమో. వాడికి ఏమన్నా అయితే అమ్మ బతకదు, నేను బ్రతకను. ఏయ్, ఏంటి ఆ మాటలు? అలా ఎందుకు జరుగుతుంది? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ కాదు. వాడి మూడ్ బాగోకపోతే ఎక్కడికి వెళ్తాడో ఎక్కడుంటాడో నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి సిద్ధుని తీసుకొస్తాను. నేను వస్తాను పదా. వద్దు రాము, ఆంటీ కూడా భయపడుతూ ఉంటారు కదా. నువ్వు ఆవిడకి ధైర్యం చెప్తూ ఉండు. నేను మీ అన్నయ్యని తీసుకొస్తాను. ప్రేమ అనేది నీ నిర్ణయం. ఎవరిని ప్రేమించాలో నీ ఇష్టం కావచ్చు. కానీ పెళ్లి పైవాడి నిర్ణయం. ఎవరితో కలిసి ఉండాలో అది ఆ పైవాడి ఇష్టం. ఇంగ్లీష్లో అదేదో అంటారే, పాసింగ్ క్లౌడ్ అని. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. నేను అలాంటి దాన్ని అనుకో. వినిపించే ప్రతి మాట, సడి చేసే ప్రతి పాట, నీవు సేమోనని వింటున్నా.
జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, ఇలాంటి చోటికి నేను రావాల్సి వస్తుందని ఊహించలేదు బాను. ఎందుకంటే నా చేతిలో ఉండాల్సిన నీ చెయ్యి వేరొకరి చేతిలో ఉండడం, నీకు నేను తొడగాల్సిన ఉంగరం వేరొకరు తొడగడం చూడలేకపోయాను బాను. నువ్వు నా ధనం అనుకున్నాను బాను, నా జీవితం నువ్వే అనుకున్నాను. కానీ ఇవాళ నా జీవితం నాది కాకుండా మరొకరి చేతిలోకి వెళ్ళిపోవడం చూసి బతికలేననిపించింది, బ్రతికిన దండకి అనిపించింది. అందుకే చచ్చిపోదామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను బాను. ఎక్కడున్నావు సిద్ధు? ఎక్కడికి వెళ్ళావు? గుడి దగ్గర లేవు, పార్క్ దగ్గర లేవు, ఎప్పుడు కలుసుకునే గ్రౌండ్ దగ్గర కూడా లేవు, అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా గడిపే పొలాల దగ్గర కూడా లేవు. ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడని వెతకాలి నిన్ను? ఇన్నాళ్ళు ప్రేమలో విఫలమైన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతుంటే ఛే, ఏంటి ఈ పిరికి పని అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అది పిరికితనం కాదు అని. ప్రాణంగా ప్రేమించిన మనిషి మనకు దక్కదు అని తెలిసినప్పుడు ఆ మనిషికి ఆఖరి బహుమానంగా ప్రాణం విడిచి వెళ్ళడం అని. వెళ్తున్నాను బాను, నా ప్రాణాన్ని నీకు బహుమతిగా విడిచి వెళ్తున్నాను. నువ్వు బాగుండాలి, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు బాగుండాలి. ఇప్పుడు భానుమతితో మాట్లాడాలి అవుతా. సరే, చివరిసారిగా తన గొంతు విని చచ్చిపోతాను. హలో సిద్ధు, సిద్ధు, ఎక్కడున్నావు సిద్ధు? ఎక్కడున్నావు? బాను, దేవుడు కొన్ని కరెక్ట్గా చెయ్యడు, కానీ కొన్ని మాత్రం కరెక్ట్ టైంకి చేయిస్తాడు బాను. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? ఉరిశిక్ష పడ్డ ఖైదీకి ఊరేసేటప్పుడు చివరి కోరిక అడుగుతారు కదా, చచ్చిపోయేటప్పుడు అడిగి ఏం లాభం? అసలు ఆ చట్టం ఎందుకు పెట్టారా అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది బాను. ప్రేమలో విఫలమైన నేరానికి ఆత్మహత్య శిక్షగా ఖరారైన ఈ ప్రేమ ఖైదీకి ఈ ఆఖరి క్షణాల్లో నువ్వు ఫోన్ చేయడం చూస్తుంటే ఆ దేవుడే జైలర్ అవతారం ఎత్తి నా చివరి కోరిక తెలుసుకుని నీతో ఫోన్ చేయించాడేమో అనిపిస్తుంది బాను. సిద్ధు, సిద్ధు, ఏంటా మాటలు సిద్ధు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావో చెప్పు. ఎక్కడున్నానంటే ఏం చెప్పాలి బాను? ప్రేమని అందుకోలేనంత దూరంలో, చావుకి అతి సమీపంలో ఉన్నాను. సిద్ధు, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు బాను, ఇవి చావు నిజాలు, చచ్చేటప్పుడు వచ్చే నిజాలు బాను. సిద్ధు ప్లీజ్ అలా మాట్లాడకు. నువ్వెక్కడున్నావో చెప్పు ప్లీజ్. ఒక్కసారి నీతో మాట్లాడాలి. చెప్పాను కదా బాను, నీ ప్రేమని అందుకోలేనంత దూరంలో ఉన్నానని. నువ్వెప్పుడు నన్ను కలుసుకోలేవు బాను. ఈ జన్మకి సెలవు. సిద్ధు, సిద్ధు అలా మాట్లాడొద్దు. నువ్వెక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. సరే బాను, ఎక్కువగా మాట్లాడి నేను ఇబ్బంది పెట్టాను, కానీ
చివరిగా ఒక్క మాట బాను, నా చివరి మాట. నేను బతుకున్నప్పుడే కాదు, నేను చచ్చాక కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను. నీతో కలిసి బతికే వరం నాకు ఇవ్వకపోయినా నేను మాత్రం చావులో కూడా నేను ప్రేమిస్తూనే ఉంటాను. నేను చచ్చినా నా ప్రేమ చావదు బాను. ఐ లవ్ యూ బాను, ఐ లవ్ యూ, సిద్ధు ఐ లవ్ యూ, లవ్ యూ, ఐ 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 లవ్ యూ. అమ్మా, సిద్ధుకేం కాకూడదు. నీకు మాటిచ్చాను కదా, నీకు మాటిచ్చాక నేను చావడానికి ప్రయత్నిస్తే ఆ మాట తప్పిన వాడిని అవుతాను కదమ్మా. అందుకే మనిషిగా చావలేక మనసుని చంపుకునే ప్రయత్నంలో ఉన్నాను. అమ్మ ముందు చూపుతో ఆలోచించి నా దగ్గర ముందే మాట తీసుకుంది కదా, లేదంటే ఎప్పుడూ నా ఆఖరి చూపు అయిపోయేది. ఈ పెద్దోళ్ళు ఏమైనా చేస్తారు, పిల్లలతో ఆడుకోవడం అంటే సరదా కదా. రామా, అమ్మా, అన్నయ్య ఫోన్ ఏమైనా కలిసిందా? భాను ఏమైనా ఫోన్ చేసిందా? లేదమ్మా. లేదా? ఎక్కడికి వెళ్ళిపోయాడే వాడు? ఎందుకు ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు? భాను దక్కలేదని తెలిసి నేను వాడి నోరు కట్టేశానన్న కోపంతో వాడేదన్నా చేసుకుంటాడేమో. రామా, ఏంటమ్మా నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? అన్నయ్య అలాంటి ఆలోచనలు ఎప్పుడూ చేయడు. అలా ఎప్పటికీ జరగదులేమ్మా. అనవసరంగా భయపడకు నువ్వు. బాను వెళ్ళింది కదమ్మా, చూస్తుండు. అన్నయ్యని బానుని వెంట పెట్టుకుని వస్తుంది. భగవంతుడా, నా బిడ్డకేం జరగకూడదు. వాడు ఏ అఘాయిత్యం చేసుకోకూడదు. ఈ తల్లి కడుపుని చల్లగా చూడు స్వామి. ఈ తల్లిని కడుపు కోతకు గురి చేయొద్దు. నా బిడ్డ క్షేమంగా నా దగ్గరకు వచ్చేలా చూడు. నా దగ్గరకు వచ్చేలా చూడు. ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి. అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. నువ్వు నేర్పిన మాటలు విని నేను కోల్పోయింది చాలు. ఇప్పుడు ఆ మాటలు కూడా నా కూతురికి కూడా నేర్పించాలని చూడకు. నేను చూస్తూ ఊరుకోను.
గణేష్ని పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకో, అంతే చాలు. మీ నాన్న పెదాల మీద ఈ చిరునవ్వు ఎప్పుడు పర్మనెంట్ గా తిష్ట వేసుకుని అలా ఉండిపోతుంది. వాళ్ళని ఊరికే వదలకూడదు చాందిని, వదలకూడదు.